హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సిసిల్ అండ్ సర్వ్. ఈరోజు ఈ వీడియోలో మనం టమాటో పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, అందులో జీలకర్ర, ధనియాలను వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత అందులో టమాటో ముక్కల్ని వేసుకోవాలి. టమాటో కొద్దిగా వేగిన తర్వాత కొన్ని ఎల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఏసుకోవాలి. మూత పెట్టేసి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు గోలిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని దాంట్లో వేసుకొని మూత పెట్టేయాలి. ఒక 5 నిమిషాలు మంచిగా గోలనివ్వాలి. ఆ తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నువ్వుల పొడిని వేసుకోవాలి. లేదంటే నువ్వులైనా వేసుకోవచ్చు. ఇలా అన్నీ మంచిగా ఉడికిన తర్వాత వాటిని ఒక మిక్సర్ జార్‌లోకి తీసుకోవాలి. అది చల్లగయిన తర్వాత దాన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకోవాలి. సో, ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు. ఆ తర్వాత మంచిగా గ్రైండ్ చేసుకున్న చట్నీని అందులో వేసుకోవాలి. అన్నిటిని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టమాటో పుదీనా చట్నీ రెడీ.